మీరు ఫ్లాట్ లేదా అపార్ట్మెంట్ పర్చేస్ చేయాలనుకుంటున్నారా? ఆగండి. వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్ మీరు పర్చేస్ చేస్తే మోసపోయే అవకాశం ఉందని మీకు తెలుసా? నేను ఈ వీడియోలో ఫ్లాట్స్ యొక్క టర్మినాలజీ విత్ అన్ ఎగ్జాంపుల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మాత్రమే మీరు డెసిషన్ తీసుకోండి. నేను చెప్పే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చెప్పు. లాస్ట్ వీడియోలో మనం కార్పెట్ ఏరియా, బిల్టప్ ఏరియా అండ్ సేలబుల్ ఏరియా గురించి డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కార్పెట్ ఏరియా 1000 SFT ఉందనుకోండి, అంటే యాక్చువల్ లివింగ్ స్పేస్ ఏరియా వితౌట్ అవుటర్ వాల్స్ అండ్ బాల్కనీ. ఇప్పుడు మనం బిల్టప్ ఏరియాని క్యాలిక్యులేట్ చేద్దాం. బిల్టప్ ఏరియా అంటే కార్పెట్ ఏరియా ప్లస్ ఏరియా ఆఫ్ ద అవుటర్ వాల్స్ అండ్ బాల్కనీ. సో ఈ ఏరియా ఆఫ్ ద అవుటర్ వాల్స్ అండ్ బాల్కనీ 20% ఆఫ్ ద కార్పెట్ ఏరియా ఉందనుకుంటే 1000లో 20% 200. సో బిల్టప్ ఏరియా అంటే 1000 ప్లస్ 200 అంటే 1200 SFT మీ బిల్టప్ ఏరియా. సో ఇప్పుడు మనం ఫైనల్గా సూపర్ బిల్టప్ ఏరియా ఆర్ సేలబుల్ ఏరియాని క్యాలిక్యులేట్ చేద్దాం. సేలబుల్ ఏరియా అంటే బిల్టప్ ఏరియా ప్లస్ ఏరియా ఆఫ్ ద కామన్ అమ్యూనిటీస్. సో ఈ ఏరియా ఆఫ్ ద కామన్ అమ్యూనిటీస్ 25% ఆఫ్ ద బిల్టప్ ఏరియా అనుకుంటే 1200 25% 300. సో సేలబుల్ ఏరియా వచ్చి 1200 ప్లస్ 300 అంటే టోటల్గా 1500 SFT. ఫర్ ఎగ్జాంపుల్, మీ రిక్వైర్మెంట్ 1500 SFT అయితే మీరు బిల్డర్ దగ్గరికి వెళ్ళి అడిగితే అతను చెప్పే ఏరియా సేలబుల్ ఏరియా, కానీ మీకు కావాల్సిన ఏరియా కార్పెట్ ఏరియా. సో ఇక్కడ మీరు మోసపోయే అవకాశం ఉంది. సో మీ రిక్వైర్మెంట్ అడిగేటప్పుడు బిల్డర్ని ఫస్ట్ కార్పెట్ ఏరియా గురించి అడగండి. మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో కార్పెట్ ఏరియా 1000 SFT ఉంటే సేలబుల్ ఏరియా 1500 SFT ఉంది. అంటే దాదాపుగా 50% ఆఫ్ ద కార్పెట్ ఏరియాని కామన్ ఏరియాస్ కింద యాడ్ చేశారనమాట. సో మీరు పే చేసే అమౌంట్లో 50% ఆఫ్ ద అమౌంట్ కామన్ ఏరియాకు పే చేస్తున్నారని గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.